గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయడానికి ఐఐటి నిపుణులు చేరుకున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయిస్తోంది. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయడానికి ఐఐటి నిపుణులు చేరుకున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి ఇంజనీర్లతో అధ్యయనం చేయిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఐఐటి నిపుణుల బృందం అమరావతికి చేరుకుందని తెలుస్తోంది, వివరాలేంటి? ఈ రోజు రేపు అంటే 2 రోజుల పాటు అమరావతిలో ఉన్నటువంటి అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే అమరావతిలో నిర్మించినటువంటి భవనాల స్థితిగతులపై ఒక అధ్యయనం చేయడానికి ఇటు ఐఐటి మెడ్రాస్ తో పాటు ఐఐటి హైదరాబాద్ లో బృందాలు అంటే 4 సభ్యుల బృందం అయితే ఈ రోజు రేపు అమరావతి ప్రాంతంలో అయితే పర్యటించినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే వారు అక్కడ అమరావతి చేరుకొని ఏదైతే భవనాలను అయితే పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా ఐఐటి బృందం అయితే ఏదైతే ఐకానిక్ బిల్డింగులతో పాటు సెక్రటేరియట్ అక్కడ ఉన్నటువంటి సచివాలయాలతో ఆ భవనాలతో పాటు మరికొన్ని అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన భవనానికి సంబంధించి కూడా ఇప్పటికే వాటి పనితీరు అంటే ఎలా ఉంది, ఈ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత అదే శిథిల వ్యవస్థ మళ్ళీ కట్టాలా లేకపోతే వాటిని ఆ మరమ్మతులతో నిర్మించాలనే దానిపై సంపూర్ణంగా అధ్యయనం అయితే వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లతో పాటు మరికొన్ని ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఇప్పటికే దాదాపుగా ఒక 80% పూర్తి అయినట్లయితే చూస్తారన్నా వాటికి సంబంధించి పనితీరు ఎలా ఉంది, వాటి నిర్వహణలు ఎలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి పనికొచ్చే విధంగా వాటిని రూపుదిద్దాలనే హైదరాబాద్ ఐఐటి సంస్థ నిపుణులు అయితే సంపూర్ణంగా పరిశీలించినట్లుగా మనకు తెలిసి ప్రభుత్వానికి ఉన్నట్టున్నారు. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ 2 రోజులు కూడా ఈ 2 బృందాలు అంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి సిఆర్డిఏతో పాటు అక్కడ ఉన్నటువంటి నిర్మాణం చేసినటువంటి ఏదైతే ఆ బిల్డర్స్ తో కూడా సమావేశం అవుతూ అవేక సూచనలు అయితే మనకు కనపడుతున్నాయి. వీటన్నిటికీ నేపథ్యంలో ఈ 2 రోజుల తర్వాత ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా కొత్త భవనాలు నిర్మించాలా లేకపోతే వీటికే అంటే మళ్ళీ నూతనంగా వాటిని నిర్మించడానికి ఏమేమి కావాలి, ఎట్లాంటి పరిస్థితుల్లో అవి ఉన్నాయి అనే దానిపైన సంపూర్ణంగా అధ్యయనం చేసి సూచనలు ఇచ్చినట్లయితే మనకు ప్రధానంగా తెలిసిన సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో